భారత్తో విభేదించి కనీసం 2 నెలలు గడవకముందే మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మహమ్మద్ మొహిజ్జు భారత్తో విభేదించడం వల్ల జరిగే పరిణామాలు ఆర్థిక వ్యవస్థను ఎంత అతలాకుతలం చేస్తాయో మాల్దీవ్స్ రాష్ట్రపతి మహమ్మద్ మొహిజ్జుకు ముందుగా తెలియదు. మాల్దీవ్స్ పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాల మద్దతు కోరుకుంటోంది. చైనా దేశం మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినేలా చేసింది. గతంలో పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు ఎలాంటి గతి పట్టించిందో ప్రస్తుతం మాల్దీవ్స్ కూడా అలాంటి గతే పట్టించింది. గతంలో పాకిస్తాన్ చేతికి చిప్పిచ్చి అడుక్కునేలా చేసిన చైనా ఇప్పుడు మాల్దీవ్స్ చేతికి చిప్పిచ్చి అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చింది. ప్రస్తుతం మాల్దీవ్స్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. చైనాకు చెందిన చైనా నేవీ క్రమంగా మాల్దీవ్స్ ఐలాండ్ ఆక్రమిస్తోంది. చైనా నేవీ మాల్దీవ్స్ లోని ఐలాండ్ నుంచి భారత్ వైపు నిఘా పెట్టనుంది. ఇక మాల్దీవ్స్ లోని ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పాకిస్తాన్ లోని ప్రజల్లాగే అడుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేవలం భారత్తో విభేదించిన 2 నెలలకే మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఎందుకు దెబ్బతింది, అసలు మాల్దీవ్స్ భారత్తో విభేదించాల్సిన అవసరం ఏముంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మాల్దీవ్స్ అభిప్రాయం ఏంటంటే భారత్తో ఏ దేశం విభేదిస్తే ఆ దేశానికి అడుగడుగునా చైనా సహకారం అందిస్తుందని మాల్దీవ్స్ గుడ్డిగా నమ్మేసింది. ఇక మాల్దీవ్స్ ఆలోచన విధానం సరైందే అయ్యుండొచ్చు, కానీ మాల్దీవ్స్ రాష్ట్రపతి మొహమ్మద్ మొహిజ్జు ఒక్క విషయం గురించి ఆలోచించడం మర్చిపోయారు. గతంలో పాకిస్తాన్, శ్రీలంక దేశాలు భారత్తో విభేదించి చైనాతో చేతులు కలిపాయి. గతంలో చైనా మద్దతు పొందిన పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ప్రస్తుతం ఎలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇక భారత్తో విభేదించిన మాల్దీవ్స్ కు 2 నెలలు పూర్తిగా గడవకముందే ఆర్థిక పరిస్థితులు మొదలయ్యాయి. చైనా ప్రస్తుతం మాల్దీవ్స్ కు సహాయం చేయాలంటే ఆలోచిస్తుంది. భారతీయులు పర్యటించే దేశాల్లో మాల్దీవ్స్ మొదటి స్థానంలో ఉండేది, కానీ ప్రస్తుతం 5వ స్థానానికి పడిపోయింది. దీంతో మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా నడిచేది పర్యాటకం వల్లనే. ఇక మాల్దీవ్స్ తీసుకున్న అప్పులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మాల్దీవ్స్ రాష్ట్రపతి మహమ్మద్ మొహిజ్జు చైనాను గుడ్డిగా నమ్మేసి చైనా ఒళ్ళో కూర్చున్నాడు. చైనా తమ దేశానికి అడుగడుగునా మద్దతుగా ఉంటుందని గుడ్డిగా నమ్మేసి మోసపోయాడు. చైనా తన మిత్రుడని భావించిన మాల్దీవ్స్ కు చైనా శత్రువుగా మారి తొక్కేసేందుకు సిద్ధమైంది. మొహమ్మద్ మొహిజ్జు మాల్దీవ్స్ కు రాష్ట్రపతి అయిన తర్వాత తాను ఒక్కడే భారత్ను సర్వనాశనం చేయగలుగుతానని భావించాడు. అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక్కసారి లక్షద్వీప్ను పర్యటించడం వల్ల మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దిగజారుతుందో మాల్దీవ్స్ రాష్ట్రపతి మహమ్మద్ మొహిజ్జుకు అప్పుడు తెలియలేదు. మాల్దీవ్స్ కు చెందిన 3 మంత్రులు ఒక దేశ ప్రధాని పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం నుంచే మాల్దీవ్స్ కడుపు నిండుతోంది. మందుల నుంచి ఆహారం వరకు అన్ని రకాల వస్తువులు భారత్ నుంచే మాల్దీవ్స్ కు వెళతాయి. భారత్ కు చెందిన 77 మంది సైనికులను తిరిగి మాల్దీవ్స్ భారత్ పంపించేసింది. కానీ భారత్ ను మాత్రం ఏం చేయలేదు. కేవలం భారతదేశం నుండి పర్యాటకులు మాల్దీవ్స్ కు వెళ్లకపోవడం వల్ల మాల్దీవ్స్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ప్రస్తుతానికి భారత్ కు చెందిన పర్యాటకులు పూర్తిగా మాల్దీవ్స్ కు వెళ్లడం ఆపలేదు. ఒకవేళ భారత్ నుంచి ఒక్క పర్యాటకుడు కూడా మాల్దీవ్స్ కు వెళ్లకపోతే మాల్దీవ్స్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. హాలీలో ఒక రిపోర్ట్ నివేదిక బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం మాల్దీవ్స్ మద్దతు కోసం చైనా, టర్కీ అర్థిస్తోంది. కానీ చైనా, టర్కీ దేశాలు మాత్రం ఆర్థిక పరమైన మద్దతు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి. ఇప్పటికే చైనా వద్ద మాల్దీవ్స్ అప్పు తీసుకుంది. ఆ అప్పు తీర్చాలంటే గనక భారత్ నుంచి పర్యాటకులు మాల్దీవ్స్ వెళ్లాల్సిందే. చైనా నుంచి అప్పు తీసుకున్న మాల్దీవ్స్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తుంటే మాల్దీవ్స్ కు వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో తీసుకున్న అప్పు చెల్లించలేని దయనీయ పరిస్థితుల్లో ప్రస్తుతం మాల్దీవ్స్ ఉంది. మాల్దీవ్స్ ఎకానమీ దాదాపుగా దివాళా తీసింది. గతంలో ప్రపంచ బ్యాంక్ స్పష్టంగా ఏం చెప్పిందంటే ఒకవేళ మాల్దీవ్స్ కనుక చైనాకు మద్దతుగా నిలబడితే మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఒక హెచ్చరికను జారీ చేసింది. అయితే మాల్దీవ్స్ రాష్ట్రపతి మహమ్మద్ మొహిజ్జు మాత్రం భారత్ ను పూర్తిగా విభేదిస్తూ మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించలేదు. తాజాగా బయటకు వచ్చిన ఒక నివేదిక ప్రకారం రానున్న 2 సంవత్సరాల తర్వాత అంటే 2026 లోపు జీడీపీ కంటే ఎక్కువగా అప్పు ఉంటుందట. ఇక చైనా పూర్తిగా మాల్దీవ్స్ ఐలాండ్ ను కబ్జా చేసి తన గుప్పెట్లో పెట్టుకోబోతోంది. పాకిస్తాన్ చేతిలో చివరికి చిప్పైన మిగిలింది. కానీ మాల్దీవ్స్ పరిస్థితి అంతకంటే దారుణంగా మారబోతోంది. మాల్దీవ్స్ మద్దతు కోసం చైనా, టర్కీ దేశాలను అర్థిస్తుంటే చైనా కేవలం అప్పు ఇవ్వడం తప్ప మరే ఇతర సహాయం చేయట్లేదు. టర్కీ మాల్దీవ్స్ కు ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే టర్కీ దేశ పరిస్థితి కూడా దాదాపుగా దివాళా తీసింది. టర్కీలో వస్తువుల ధర 5 రెట్లు పెరిగింది. ప్రస్తుతం టర్కీ తన దేశ ఆర్థిక పరిస్థితులను ఎలా సెట్ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటే మాల్దీవ్స్ కు ఎలా సాయం చేయగలుగుతుంది?
చైనాకు చెందిన నేవీ మాల్దీవ్స్ లోని ఐలాండ్ నుంచి భారత్ పై నిఘా పెట్టాలని ప్రయత్నం చేస్తోంది. మాల్దీవ్స్ రాష్ట్రపతి మొహమ్మద్ మొహిజ్జు మొదట ఏం ఆలోచించాడంటే చైనా నుంచి అప్పు తీసుకుని తమ దేశ పర్యాటక రంగాన్ని చాలా అభివృద్ధి చేద్దాం అనుకున్నాడు. కానీ మాల్దీవ్స్ మరిచిపోయిన అసలు విషయం ఏంటంటే చైనా ఇచ్చిన అప్పు కంటే ఎక్కువగా భారత్ నుంచి వచ్చే పర్యాటకుల వల్లనే మాల్దీవ్స్ కు అధిక ఆదాయం వచ్చేది. లేటెస్ట్ రిపోర్ట్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ IMF ఏం చెప్పిందంటే చైనా నుంచి అప్పు తీసుకోవటమే మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుందని తెలిపింది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఒక నివేదికను జారీ చేసింది. ఆ నివేదికలో ఏముందంటే మాల్దీవ్స్ చైనాకు చెందిన చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ది ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా నుంచి ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకుంది. ప్రపంచ బ్యాంక్ తెలిపిన నివేదిక ప్రకారం వచ్చే 2 ఏళ్లలో అంటే 2026లో మాల్దీవ్స్ ఎకానమీ $5 బిలియన్ ఏకంగా $1 బిలియన్ కేవలం విదేశీ అప్పులు తీర్చడానికి వెచ్చించాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉండే మిగతా దేశాలకు ఇంత మొత్తంలో అప్పు తిరిగి చెల్లించడం సాధ్యమవుతుందో లేదో చెప్పలేం. కానీ మాల్దీవ్స్ కు మాత్రం ఇది అసాధ్యమే. 2026లో మాల్దీవ్స్ పూర్తి స్థాయిలో దివాళా తీసే పరిస్థితుల్లో ఉంది. చైనా లాంటి దేశాలు మాల్దీవ్స్ ను పూర్తిగా ఆక్రమించేస్తాయి. చైనా దేశం మాల్దీవ్స్ లాంటి చిన్న చిన్న దేశాలకు సహాయం పేరుతో నట్టేట ముంచేస్తోంది. ప్రపంచ బ్యాంకు నియమ నిబంధనలు కాస్త కఠినంగా ఉంటాయి. దీంతో మాల్దీవ్స్ లాంటి చిన్న దేశాలు ప్రపంచ బ్యాంకు నుండి అప్పులు పొందలేకపోతున్నాయి. దీంతో చైనా దేశం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు పొందలేని చిన్న దేశాలను టార్గెట్ చేసి కొన్ని సరికొత్త నిబంధనలతో ఎక్కువ వడ్డీ చెల్లించేలా ఒప్పందం చేసుకుని చిన్న దేశాలకు భారీ మొత్తంలో అప్పులిస్తోంది. దీంతో చైనా వద్ద అప్పు చేసిన దేశం చైనా చేతిలో కీలుబొమ్మగా మారాల్సిందే. మాల్దీవ్స్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ప్రపంచ బ్యాంక్ మాల్దీవ్స్ కు అప్పు ఇవ్వకపోవడంతో మాల్దీవ్స్ చైనా వద్దకు వెళ్లింది. ఇక BBC రిపోర్ట్ ప్రకారం అప్పులు ఇచ్చే దేశాల జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ మాల్దీవ్స్ కు సాయం చేస్తుందా, లేకుంటే చైనా పూర్తిగా మాల్దీవ్స్ ను తన కబ్జాలోకి తీసుకుంటుందా? భవిష్యత్తులో మాల్దీవ్స్ పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది కాలమే సమాధానం చెప్పాలి.